ఈ ప్రపంచంలో యుద్ధానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? శత్రువుల మీద దాడి చేయడానికి ప్రతి దేశము అనేక ఆయుధాలను ఉపయోగిస్తూ ఉంది. అటువంటి ఆయుధాలు చాలా ఖర్చుతో కూడుకున్నటివి. మరి మిసైల్స్, యుద్ధ విమానాలు, ఈ డ్రోన్స్ ఇవన్నీ కూడా ఖర్చులతో కూడుకున్నటివి. మిలియన్ల డాలర్లు. ఆశ్చర్యపోకర్లేదు. కానీ అటువంటి తీవ్రమైన యుద్ధోపకరణలను వాడితేనే శత్రువును జయించగలం. అది ఈరోజు ఉన్న స్ట్రాటజీ. కానీ మనం పోరాడుతున్న శత్రువులను జయించాలంటే ప్రతిరోజు మనం అనేక వాటితో పోరాడుతుంటాం. అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. జలసితో, కోపంతో, పగలతో, అలాగే మనలో తీవ్రమైన నిరాశలతో పోరాడుతూనే ఉంటాం. అటువంటి పోరాటంలో మనం జయించాలంటే యుద్ధ విమానాలు, మిసైల్స్ అవసరం లేదు. దేవుడు ఒక వాక్యం ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 నుంచి, మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దుర్గములను కూల్చివేయు జారినంత బలము కలిగినవి అని. అంటే ఈ శరీర సంబంధమైనవి కానీ సమస్యలతో మనం పోరాడుతూ ఉంటే, అటువంటి శత్రువులతో మనం ఎదుర్కొంటూ ఉంటే శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ పోరాడగలమా? లేదు. కానీ దేవుని వాక్యం ప్రియులారా ఈరోజు ఏం చెప్తుందంటే, మనం ఈ అంతర్యుద్ధాలు చేయాలంటే మనలో మనం పడుతున్న ఇబ్బందులు, శ్రమలు, మనలో మనల్ని కృంగదీస్తున్న అనేకమైన కారణాలలోంచి బయటకు రావాలి అంటే వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టి, లేదంటే అత్యంత ఖరీదమైన యుద్ధోపకరణాలు వాడక్కర్లేదు. కానీ మన విలువైన సమయాన్ని ప్రార్థన కేటాయించినప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు మనకన్నీ సమకూర్చి జరుగుతాయంట. ముఖ్యంగా ప్రార్థన పరిస్థితులను మార్చలేదు, కానీ ప్రార్థన మనల్ని మారుస్తుంది. మనము ఎలాగా వాటిని ఎదుర్కొనాలో మారుస్తుంది. వాటిని ఎలా మనము ఓవర్కమ్ చేయాలో, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. అటువంటి విజయాన్ని సాధించాలంటే మనము ప్రార్థన కలిగి ఉండాలి. ఎక్కువగా ప్రార్థనలో ఇటువంటి అంశాలన్నీ తీసుకురావాలి. ఆత్మీయ యుద్ధాలని శారీరకంగా మనం పోరాడలేం, ప్రార్థనతో పోరాడగలం. మనం చేయాల్సిందంతా, తండ్రి నాకు ఈ సమస్యల నుంచి బయటపడటానికి కావలసిన సమస్తము దయచేయండి. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రార్థన ద్వారా నేను ఈ అంతర్యుద్ధాలని, నాలో నేను ఇబ్బంది పడుతున్న, మదన పడుతున్న అనేక సమస్యల్ని పరిష్కారం చేయడానికి కృపను ప్రసాదించమని. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక.